నమస్కారం. జగిత్యాల పట్టణ పేద ప్రజలకు మరొక శుభవార్త. జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం నూకపల్లి మరియు నర్సింగాపూర్ గ్రామ శివార్లలో గతంలో నూకపల్లిలోని సర్వే నెంబర్ 172, 183 నుంచి 192 వరకు, 193లో ఒక పార్ట్, 194 నుంచి 197 వరకు మరియు జగిత్యాల మండలంలోని నర్సింగాపూర్ విలేజ్కి సంబంధించి నా సర్వే నంబర్ 421 నుండి 428 వరకు, 437లో కొంత భాగంలో 2008-7 ఆ సంవత్సరాలలో నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీగా ఏర్పాటు చేసి దాంతో పాటుగా కొన్ని మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 500 మంది చిన్న ఇండ్లు కట్టుకోవడం, ఆ తర్వాత అక్కడ కొంత వసతులు లేకన వివిధ కారణాల వలన, నీటి ఎద్దడి వలన చాలా మటుకు నిలిచిపోయినాయి. ఇక నేను ఆ కారణాలని జోలికి పోదలుచుకోలేదు, ఎందుకంటే అది పాత విషయం. నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత కొద్దోట్లతో ఓడిపోవడం జరిగింది. జగిత్యాల పట్టణంలో నేను ఓడిపోయినా కానీ అప్పుడు మెజారిటీ ఇచ్చాను. చాలాసార్లు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కవితమ్మ గారి ప్రోత్సాహంతో అప్పుడు పోటీ చేయడం జరిగింది. ఓడిపోయినా అని ఎప్పుడు కూడా నిరుత్సాహపడలే. 2009 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ మరి 5 సంవత్సరాలు కారణాలు ప్రత్యేకంగా నేను ఇప్పుడు మాట్లాడలేను, అవసరం కూడా లేదు. అప్పుడు 5 సంవత్సరాలు దాదాపు అక్కడేం పని జరగలేదు. ఆ 500 ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, మిగతా వివిధ స్థాయిలో ఉండే మీ పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు. దాదాపు జగిత్యాల పట్టణ ప్రజలకు మీ మీడియా ద్వారా కావచ్చు, కొందరు అక్కడికి వెళ్ళి చూసిన కావచ్చు, పేదవాళ్ళకైతే ఖచ్చితంగా చాలామందికి తెలుసు. అక్కడంతా ముళ్ళ పొదలు పెరిగిపోయినాయి, నీటి వసతి లేదు. అక్కడ ఉండే వాళ్లకు చాలా కష్టమైన దుర్భరమైన జీవితం. అందులో ఎవరుండకపోదురో లేని పరిస్థితి, కొందరు దర్వాజాలు ఉడకవిక్కపోయిన పరిస్థితి. మరి ఎన్నో గ్రామాలు 100-150 ఇండ్లు ఉంటేనే గ్రామ పంచాయతీలని నేను చెప్పేది. గతంలో మొన్న తండాలు గోండుగూడలు కాకముందే కండ్లపల్లి కావచ్చు, మన చెర్లపల్లి కావచ్చు, ఈ ఐదర్పల్లి కావచ్చు, జగిత్యాల దగ్గరనే. కానీ 500 ఇల్లు కట్టుకున్నా కానీ వాళ్ళ గురించి ఆలోచన చేయలే. అర్బన్ హౌసింగ్ కాలనీ జగిత్యాలే కలపలే, లేదా అదొక గ్రామ పంచాయతీ చేయలే. ఈ లోపల ఇంతకుముందు నేను చెప్పినట్టు అప్పటి పార్లమెంటు సభ్యురాలు కవితక్క గారికి ఈ విషయాన్ని నేను తెలియపరిచి ఆడ ఇండ్లు ఆగిపోయినాయి, మనం 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని చెప్పి అది నన్ను ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళారు. వారి స్థలం ఎక్కడంటే ఇక్కడ ఉందని చెప్తే వారు కొంతవరకు నమ్మలే, ఎందుకంటే అది మలయాళ మండలం, నీకెక్కడ ఉందో ఆ స్థలం అన్నారు. పెద్ద ఆయన మేము మాట్లాడలేకపోయినా ఒక 4 సంవత్సరాల్లో తర్వాత ఖచ్చితంగా ఏ మాటకు ఆ మాట చెప్పాలా నేను మేడం గారు జ్ఞాపకం చేయడం, కవితమ్మ గారు తండ్రిని ఒప్పించి మంజూరు చేయించారు. ఇట్లా ఇండ్ల మంజూరు ప్రతి నియోజకవర్గానికి 1500 ఇచ్చారు మినిమం. కానీ కొరుట్ల మెట్పల్లి కాడ 100 మంది ఇల్లు కూడా కట్టలేకపోయారు. వేరే నియోజకవర్గాల పరిస్థితి కూడా మీకు తెలుసు. చుట్టుపక్కల ఇక్కడ 2018 ఇంటిగా ఒక 6 నెలలు అయితే అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి అనగా కేటీ రామారావు గారు వచ్చి ఫౌండేషన్ వేసి ఆ తర్వాత
వెక్టర్ అనే కంపెనీ వాళ్ళకు టెండర్ దక్కించుకున్నారు. ఇక వాళ్ళకి ఎట్లా వచ్చింది ఏమొచ్చింది మనకు సంబంధం లేదు. ఆ కాంట్రాక్టర్ వచ్చి కొంత సిమెంటు కొంత సలాక వేసి కొంత గుంతలు తీసి వెళ్ళిపోయాడు. ఒక 4,520 ఇళ్ళు ఉంటే ఒక 100 బేస్మెంట్లు కూడా కట్టలే. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. జగిత్యాల ప్రజలు పెద్ద మేయాడితో నన్ను గెలిపించారు. జగిత్యాల ప్రజలు పెద్ద మేయాడితో గెలిపించారు. దీనికి బీఆర్ఎస్ నాయకుల సహకారం కూడా ఉండేప్పుడు ప్రజలు గెలిపించారు. నేను గెలిచిన తర్వాత కూడా దాదాపు 5-6 నెలలు కవితమ్మ గారే పార్లమెంట్ సభ్యులుగా ఉండ్రి. అంటే పునాది వేసినప్పటికీ ఏడాదిదానికి కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండ్రి. నేను ఒక 6 నెలలు అప్పటికే అయింది. ఈ లోపల దురదృష్టవశాత్తు కవితమ్మ గారు ఓడిపోవడం, కొన్ని స్థానిక సంస్థలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లనైనా దీన్ని చేయాలనే ఆలోచనతోటి అధికారులను అప్రోచ్ అయ్యి అప్పుడున్న మంత్రులను, ఇండ్ల మంత్రుడు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, అందరిని కలిసి సార్ ఇట్లా ఆగిపోయింది, కాంట్రాక్టర్ని నేను మార్చుదాం అనుకుంటున్నా. అంటే మరి ఎవరు చేస్తారు అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళని తీసుకొస్తా అని చెప్పి తీసుకొచ్చి ఇవాళ పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఇండ్లు మంజూరు అయితేనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా డబ్బులు వస్తాయి. ఇండ్లు కూడా మనకు వాళ్ళు చేరింది కాబట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా కూడా ఇంటికి 1,50,000 రూపాయలు వచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం పనిచేసే వాళ్ళని మర్చిపోవద్దు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చినాయి. ఆ తర్వాత ఎంపీ అరవింద్ గారు కూడా ఈ విషయాన్ని నేను తెలియజేయడం జరిగింది. ఆ కడుతున్న సందర్భంలో చాలా ఒడిదొడుకులు, కాంట్రాక్టర్ అయితే పడ్డ బాధలు వర్ణనాత్మకం. ఒక్కొక్కసారి కోట్లాది రూపాయలు, ఒకసారి అయితే దాదాపు 25 కోట్లు 399 రోజులు ఆగిపోయింది. 399 రోజులు అంటే ఒక సంవత్సరం పైన క్లియర్ కట్ స్టేట్మెంట్ ఉంది. అయినా కానీ కరోనా వచ్చినా బిల్లులు రాకపోయినా ఆ కాంట్రాక్టర్ను అన్ని విధాల మెప్పించి కొంత ఇబ్బందుల పాలైన కాంట్రాక్టర్లు బత్తాసు పలకాల్సిన అవసరం లేదు. కానీ అట్ ద సేమ్ టైం కాంట్రాక్టర్ కూడా బాగుండాలి. లేకపోతే మొదటోడు పారిపోయినట్టు పారిపోతాడు. పూర్తి చేయించడం జరిగింది. ఆ తర్వాత మీ అందరికీ తెలుసు అక్కడ ఇంకా చాలా మౌలిక వసతులు అవసరం ఉండే. ఇండ్లు అయిపోయినాయి. నీళ్ళ కోసం మిషన్ పెడతా కాగితం ఇచ్చారు. ఫైనాన్స్ హెడ్ ఆఫ్ అకౌంట్ ఇవ్వలేదు. మీడియా ద్వారా చెప్తా ఉన్నా. హెడ్ ఆఫ్ అకౌంట్ లేకపోతే రూపాయి రాదు. ఏ కాంట్రాక్టర్ మొదలు పెట్టాడు. అదేవిధంగా మౌలిక వసతుల కోసం అది పట్టణంలో కలపలేదు కాబట్టి పట్టణ నిధులు వినియోగించుకోరాదు. టీయూఎఫ్ఐటీసీ నిధులు ఇస్తే అబ్జెక్షన్ అయ్యి అప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి మార్చిలోనే మార్చిలో కాదు, ఫస్ట్ చెప్పాలంటే ఏర్పడగానే డిసెంబర్ చివరిలోనే అసెంబ్లీలో కలిసి నాకు ఇట్లా అర్బన్ కాలనీ ఉంది, దానికి నిధులు ఇవ్వాలంటే డిసెంబర్లోనే మున్సిపాలిటీకి ఉత్తరం వచ్చింది. జనవరిలో వచ్చి ఉంటుంది. డిసెంబర్ చివరిలో కలిసిన తర్వాత మళ్ళీ మార్చిలో ఇంటికి వెళ్ళి కలిసిన. మార్చి 23, 24 నాడు కలిసిన తర్వాత కొన్ని నిధులు కూడా పాత బ్యాలెన్స్ బాకీలు ఉండే కాంట్రాక్టర్కు అవి కూడా కొంత విడుదలైన తర్వాత ఇంకొంత పని కూడా చేయడం జరిగింది. మరిగా ఇండ్లు అయిపోయినాయి కానీ కరెంటు లేదు, నీళ్లు లేవు, టాయిలెట్ లేవు. అప్పుడు నేను ప్రభుత్వానికి దూరంగా ఉన్నా. అప్పుడు ప్రభుత్వానికి దగ్గర ఉన్న పెద్దలు కొంత ప్రయత్నం చేసిండ్రు. ఎవరేం చేయలేదని నేను అన్నాను. కానీ అక్కడ మాత్రం పనులు ముందడికి పోలే. కొంతవరకు కరెంటు ఏదో జరిగినా కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా ముందడికి పోయిన సందర్భంలో ఎందుకంటే కరెక్ట్ కాగితం లేదు. జూన్ చివరిలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు కలిసి అప్పుడున్న ఇండ్ల మంత్రి, హౌసింగ్ మినిస్టర్ ద్వారా ఇక మీ అందరికీ తెలుసు అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలు. ప్రెస్ మీట్లో కూడా 18 కోట్లు మౌలిక వసతుల కోసం, 14 కోట్లు నీటి వసతి కోసం 2 జీవోలు తీసుకొచ్చినాకనే నేను జగిత్యాల వచ్చిన. అప్పుడు కొంత ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఇంకా కూడా 32 కోట్లకి జీవోలు తీసుకొని రావడం జరిగింది. మరి ఆ 32 కోట్ల జీవోలు తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు టోటల్ 4,520 ఇళ్ళకి సెప్టిక్ ట్యాంకులు అయిపోయినాయి. 16 లక్షల లీటర్ల నీళ్ళ ట్యాంక్ పూర్తయిపోయి నీళ్లు నిండినాయి. మీ మీడియా మిత్రులు కూడా చూసాను. మీ మీడియా ద్వారా కూడా
లోకల్ ఛానల్ కావచ్చు, కొన్ని స్టేట్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఎందుకంటే మేమందరం కూడా వెళ్ళాం. అంటే ఇవన్నీ ఒక ఎత్తు అయినా కానీ అసలు ఈ 4520 ఇండ్లు దాంట్లో ఒక 700 పంచలేదు తప్ప పాత 500 3700 ఇండ్లు మనం పనిచేసినాం. అంటే 4200 అంటే అందరు పోయి ఉంటే దాదాపు 15,000 నుంచి 16,000 జనాభా అక్కడికి పోవాలి. నేను చెప్తా ఉన్నా వసతులైనా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. మరి ఎవరు చూసుకోవాలి వాళ్ళ ఆలన పాలన? నీళ్ళు ఎవరు కంట్రోల్ చేయాలి? ఎవరు క్లీన్ చేయాలి? నూకపల్లి వాళ్ళు చేయరు. ఎందుకంటే నూకపల్లిలో ఒక పార్టు వాళ్ళకి ఇండ్లు చేయలేం మనం అర్బన్. నర్సింగాపూర్ వాళ్ళు చేయరు. జగిత్యాల టౌన్కు చేసే అధికారం లేదు, ఎందుకంటే మనం మెరిచి చేయలే. అటువంటి సందర్భంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను 19/12/2024 నాడు వారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి దానకిషోర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ శేషాద్రి గారికి లెటర్ పెట్టిన. మరి ఇట్లా ఈ రకంగా నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఉంది, మెయిన్ రోడ్ కూడా దూరం ఉన్నది, దాన్ని తప్పకుండా జగిత్యాల పట్టణంలో కలపాలి. కలిపినప్పుడే మరి పట్టణంలో కొంత బడ్జెట్ ఉంటుంది, మున్సిపల్ కమిషనర్ ఉంటాడు, అధికారులు ఉంటారు, చేయాలని చెప్పి కోరడంతో ఫిబ్రవరిలోనే ఫిబ్రవరిలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇది ఎజెండాగా పెట్టి తీర్మానం చేసి గవర్నర్కి పంపించడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత మొన్నటి బడ్జెట్ సమావేశంలో మార్చి 18వ తేదీ నాడు అసెంబ్లీలో ఇది తీర్మానం ప్రవేశపెట్టారు. నేను ఆనాడు మా నాన్నకు సంవత్సరికం ఉంది కాబట్టి నేను జగిత్యాల ఉన్న గౌరవ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా కౌన్సిల్లో కూడా మన ముఖ్య నాయకులు మాట్లాడినారు. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. 2 చోట్ల ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ గవర్నర్ దగ్గరికి మళ్ళీ క్యాబినెట్లో మళ్ళీ పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొంది మన 2వ వీక్లో వచ్చింది. 15వ తేదీ నాడు మన రాజపత్రం రిలీజ్ అయింది. దిస్ కాల్డ్ గెజెట్. అంటే ఫైనల్గా ఆ పల్లెటూర్ల నుంచి తీసేసి నర్సింగాపూర్ మరియు నూకపల్లి నుంచి తీసేసి నేను ఇంత ముందు చెప్పిన సర్వే నంబర్లు జగిత్యాల పట్టణంలో పూర్తి స్థాయిలో విలీనమైనాయి. ఇప్పటి నుండి ఇక మన మున్సిపాలిటీ మన 15 నుంచి అనుకోవాలి, కానీ వాళ్ళకి హాలిడే నడివిలో కాబట్టి తెలియదు, ఇంకా అధికారులకు కూడా తెలియదు. సో ఇప్పుడు మున్సిపాల్కి ఒక బాధ్యత ఉంటుంది. అక్కడ నీళ్ళకు మనం మనుషులు పెట్టాలి, అధికారికైనా పెట్టచ్చు, అపాయింట్మెంట్ చేయొచ్చు. ఈరోజు కూడా ఇప్పుడు రివ్యూ పెడతా ఉన్నా. అక్కడ ఒక ఖచ్చితంగా చాలా మౌలిక వసతులు చేయాల్సి ఉంది. ఎందుకంటే 20,000 జనాభా పోతుంది. మిగతా 700 ఇండ్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయించాలని చెప్పి హౌసింగ్ మినిస్టర్తో మన కలెక్టర్ గారికి ఫోన్ చేయించిన, అతి త్వరలో చేద్దామని చెప్పి వారు కూడా చెప్పింది. భూభారతి కొన్ని మీటింగ్స్ ఉన్నాయి, కాగానే తహసీల్దార్ కొద్దిగా ఫ్రీ అవుతారు, చేద్దామని చెప్పారు. అంటే ఈ రకంగా అక్కడ ఇంకెన్నో మౌలిక వసతులు చేయాలి. హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, అంగన్వాడీ కావాలి, బస్ స్టాండ్ కావాలి, పోలీస్ అవుట్ పోస్ట్ కావాలి. ఈరోజే వచ్చింది ఒక మహిళ, నన్ను ఆ ముందటి ఆయన ఉండనిస్తలేడని చెప్పి. ఇట్లాంటి సమస్యలన్నీ ఇక ఎదురవుతాయి. ఏమైందంటే ఇన్ని రోజులు ప్రతిదానికి కొంచెం నేనే కనబడ్డా అటో ఇటో. అదంతా ప్రజల దయ, సేవ చేసే భాగ్యం. దయ అంటే నా మీద భారం కాదు, ఒక సేవ చేసే భాగ్యం కనిపించింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా సేవనే నా ధ్యేయంగా పెట్టుకుని రాజకీయాలకు వచ్చినాం. రాజకీయాలకు రాకముందే ఎందరు ఇవాళ ఎన్ని మాట్లాడినా జగిత్యాల జిల్లాలో ఉన్న చాలామంది నాయకులు తోటి కలిసి సేవా కార్యక్రమంలో పనిచేసాం. మెట్పల్లిలో విద్యాసాగరరావు గారు కావచ్చు, చొక్కారావు గారు కావచ్చు, రత్నాకరరావు గారు కావచ్చు, శిఖర్ విశ్వనాథన్ గారు కావచ్చు, రమణ గారు కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా చాలామందితో ఎన్నో సేవా కార్యక్రమాలు, రాజేశం గౌడ్ గారు, దామోదర్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, దేవయ్య గారు, వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి సేవా కార్యక్రమాలు చేసినాం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో దాంట్లో ఇదొక సేవగానే. రాజకీయాలంటే రోజు పొద్దుగాలు లేస్తే వాని తిట్టుడు వాని వీని తిట్టుడే కాదు, ఇది ఒక సేవగా భావించి మనం పనిచేస్తూ ఉంటాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధులుగా ఉంటాం. ఇదంతా కూడా మన 18 నాడు అయింది, గెజెట్ అయింది. ఇది ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన కాగితాలు ఇవి. ఇదేమో ఫైనల్గా వచ్చింది మార్చి 18 నాడు. లెటర్స్ కూడా రావడం జరిగింది. అంటే ఈ రకంగా మనం జగిత్యాల పట్టణాన్ని ఒక రకంగా చెప్పాలంటే
కొంత విస్తృతంగా దాన్ని మనం పెంచడం జరిగింది. ఎందుకు పెంచిందని కూడా అడగవచ్చు. అమృత్ స్కీమ్ భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఏర్పడ్డది. కానీ అందులో వాళ్ళకి జగిత్యాల టౌన్ లేని పరిస్థితి ఉండే, ఎందుకంటే 1,00,000 జనాభా కూడా లేకుండే. అప్పుడు 1,00,000 జనాభాకు తక్కువ వాటిని ఇన్వాల్వ్ చేయలేదు. మరి అటువంటి సందర్భంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడే టిఆర్ నగర్, లింగంపేట, మోతేలో కొంత శివార్, గోవిందపల్లి, ఇదంతా ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం, శంకులపల్లె, అదేవిధంగా లింగంపేట, ఇవన్నీ కూడా హస్నాబాద్లో కొంత ప్రాంతం, తిమ్మాపూర్లో కొంత ప్రాంతం, ఇవన్నీ తిప్పనపేటలో కొంత ప్రాంతం కలపడంతో 1,07,000 పోయింది. కాబట్టి ఈ సందర్భంలో మనం అమృత్లో కానీ, స్వచ్ఛ భారత్లో కానీ, లేదా కొత్త స్కీమ్లు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని వచ్చింది ఇప్పుడు, UIDF అని. ప్రతి సంవత్సరం 10,000 కోట్ల పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తుంది. మరి దాంట్లో కూడా నిధులు కావాలని చెప్పి నేను గౌరవ పార్లమెంట్ సభ్యులు, ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు అందరికీ పార్లమెంట్ సభ్యులే, వారిని ప్రత్యేకంగా కలిసాం. చాలామంది దాని మీద ముక్కు మీద వేసుకున్నట్టు మాట్లాడినరు, లేదా వ్యంగ్యంగా మాట్లాడినరు, ఏం తెచ్చిందని మాట్లాడినరు. అన్నిటికీ ప్రతిరోజు జవాబు చెప్పాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలా సానుకూలంగా స్పందించారు. అప్పుడు కూడా నన్ను మంత్రుల దగ్గర తీసుకెళ్ళారు. మొన్న కూడా సోదరి మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా వచ్చారు. మేమందరం కలిసి చాలా అత్యున్నత అధికారులను కలిసాం. ఆ కలిసే కంటే ముందే 16వ తేదీ మార్చి నాడే అక్కడి నుంచి ఒక లెటర్ వచ్చింది. గౌరవ ఎంపీ గారు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్పి లెటర్ రాసిండ్రు. మరి అమృత్ 2లో ఇంత డబ్బులు ఉంటాయి, తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని ఇచ్చినాం, దాంట్లో కొంత వాటర్ది వచ్చింది, ఈ చెరువులది వచ్చింది. కానీ దీని విషయంలో ప్రపోజల్స్ రావాలంటే తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ హై పవర్ కమిటీ హెడెడ్ బై చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD ద్వారా ప్రపోజల్ పంపని చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, అంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నేను ఇద్దరం కూడా వెళ్ళి, గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి నేను ఇద్దరం వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కూడా కలిసినాం. సో ఇవన్నీ కూడా ఒకటికొకటి జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు వాటి రిజల్ట్స్ కొంత నెమ్మదిగానే వస్తాయి. దాంట్లో వచ్చిన రిజల్ట్లలో ఇంకొక శుభవార్త, ఏదైతే తిప్పనపేట రోడ్డుకు విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, గతంలో గాంధీనగర్ కూడా బాగా యాక్సిడెంట్లు అయ్యేటి. అప్పుడు రాజకీయాలకు అతీతంగా నేను అధికారులను కలిసి నేను 18 కోట్లు మంజూరు చేయించాను. అందుకే ఫౌండేషన్ లేదు, ఏం లేదు, చాలామందికి తెలియలేదు పని మొదలైనంత వరకు. తర్వాత గౌరవ పార్లమెంటు సభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత, అదేవిధంగా నేను రెండవసారి గెలిచిన తర్వాత వారిని నేనే వ్యక్తిగతంగా వెళ్ళి కలవడంతో మరి చాలా సానుకూలంగా స్పందిస్తే వారికి కోరడం జరిగింది. సార్ మరి అప్పుడు అది అధికారుల ద్వారా కొంత పని చేయించుకున్నాం, దయచేసి మరి ఇక్కడ కూడా మనకి ఇబ్బంది అవుతుంది తిప్పనపెట్టదంటే గౌరవ పార్లమెంటు సభ్యులు గడ్కరీ గారికి ఉత్తరం రాయడం. అదేవిధంగా హైదరాబాద్ ఇక్కడ అధికారులు ఉంటే వారు కూడా నిజంగా చెప్పాలంటే పెద్ద మనసుతో చెప్పారు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ స్థానికంగా నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దీనికి సంబంధించిన మణికుమార్ గారు మనకు మంచిర్యాల ఉంటారు, ENH కరీంనగర్లు ఉంటారు, హైదరాబాద్లో కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు. మీరు కొంత ఫాలోఅప్ చేయండి. నేను అక్కడి నుంచి చేస్తున్నా, ఎందుకంటే బైపాస్ వస్తున్నది కాబట్టి కొంత కింది స్థాయి అధికారులు అటు ఇటు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. నేను కూడా చాలా గట్టిగా చెప్పిన, ఎందుకంటే మీడియా మిత్రులు కరెక్ట్గా దయచేసి ఇక్కడ కూడా ఉన్న విషయాలను చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే అందరూ పనిచేసినప్పుడు అందరికి కూడా గుర్తింపు రావాలి. అది ఏ పార్టీ అయినా కానీ ప్రజలందరికీ, వారు MP, అందరికీ నేను ఎమ్మెల్యేను, అందరికీ ఇక్కడ ప్రజాప్రతినిధులు. సో మరి నాకు చెప్పారు కొంచెం ఫాలోఅప్ చేయి డాక్టర్ సాబ్. వాళ్ళు ఇలా చేస్తే MP గారు కూడా సీరియస్గా ఒక ఆఫీసర్తో అన్నారట, మరి అది అయ్యేంత వరకు ఇక్కడ రోడ్డు మీద చచ్చిపోవడం అనే అన్నారట. అట్లనే నేను కూడా పోయి చెప్పిన, చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి అవన్నీ కూడా తీసుకుపోయినాం. బ్లాక్ స్పాట్ రోడ్ అని మా అడవల జ్యోతక్క గారి చెల్లె ఇంటి ముందర కూడా బోర్డు పెట్టాం. అట్లనే గోపాలపేట చౌరస్తా మీద కూడా కనబడుతుంది. సో ఇప్పుడు దాదాపు 17 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చారు. టెండర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది, ఎస్టిమేట్స్ అవుతున్నాయి. ఆ చెట్లది అవన్నీ ఎన్యూమరేషన్ అవుతుంది, మీరు చూస్తూ ఉంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రాసిండ్రు. అదేవిధంగా మిషన్ భగీరథ పైప్ లైన్ ఉన్నది, వాటి కూడా మనం అవన్నీ జరపాలంటే ఎస్టిమేట్స్ తయారు చేస్తున్నారు. సో తప్పకుండా అటు MP గారి సహకారంతో నేను కూడా కృషి చేస్తా. జస్ట్ మొన్న కూడా ల్యాండ్ ఎక్విజిషన్ మీద మీటింగ్ అయితే మణికుమార్ గారిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కూడా మొన్న సాయంకాలం వెళ్ళడం జరిగింది 7 గంటలకు. సో ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఇది కలిసినందుకు చాలా సంతోషం. ప్రజల సహకారంతో
అధికారుల సహకారంతో తోటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, ముఖ్యంగా మీడియా ద్వారా మా మీడియా మిత్రులు, మహిళలు అందరి సహకారం ఉంటే మన జగిత్యాల పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేసుకుందాం. ఆ చేసే దిశలో అందరి అండ ఉండాలి. ఏం చేస్తుంది అనేదానికి ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏం చేస్తున్నదానికి ఇదే కొంత సమాధానంగా నేను తెలియజేస్తున్నా. నన్ను మీ మీడియా మిత్రులు అడిగారు, అన్నప్పుడల్లా మీరు జవాబు ఇస్తలేరు, మిమ్మల్ని ఎన్నో మాటలు అనిపోతున్నారని. మాటలతోటి కాదు పనితోటే జవాబు చెప్తామని చెప్పి మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రభుత్వంతో కలిసి ఉన్నా కాబట్టే వాళ్ళంతా దగ్గరగా పోయి చేయించగలిగినాం. అదేవిధంగా ఎంపీ గారితో కూడా సఖ్యతనే ఉంటున్నాం కాబట్టి చేయించగలిగినాం. మరి ఈ సందర్భంలో జగిత్యాల నియోజక ప్రజలు అన్ని విషయాల్లో ఆదరిస్తారని, అండగా ఉంటారని చెప్పి నేను భావిస్తాను. థ్యాంక్ యూ.